అరే ఏంట్రా ఇది అనేటువంటి ఒక డైలాగ్తో యూట్యూబ్లో అందరికీ సుపరిచితుడైనటువంటి ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తాను డిప్రెషన్లో ఉన్నానని, డిప్రెషన్లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశానని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే నేను గంజాయి సేవించాను అంటూ కూడా ఆయన పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆయన డిప్రెషన్లో ఉండడానికి కారణం ఏంటి? డిప్రెషన్ నుంచి బయటపడేందుకే నిజంగా గంజాయి సేవిస్తున్నాడా, లేకపోతే ఇదంతా ఒక డ్రామానా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ మనతో ఉన్నారు. రాహుల్ గారితో మాట్లాడదాం. రాహుల్ గారు నమస్తే. నమస్తే అండి. రాహుల్ గారు, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడ్డాడు. ఆయన డిప్రెషన్లో ఉన్నానని, డిప్రెషన్లో ఉండడం వల్ల ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేశాను, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే నేను గంజాయిని సేవించాను అంటూ కూడా పోలీసులు ఎదుట ఆయన నిజాల్ని ఒప్పుకున్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు షణ్ముఖ్ జశ్వంత్ డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అదొక ఫాల్స్ అలిగేషన్ తనే క్రియేట్ చేసుకున్నది. బికాజ్ నిన్న మొన్నటి వరకు అసలు నాకు సంబంధం లేదు, నేను మా అన్నయ్యని కలవడానికి వెళ్ళాను, సంథింగ్ నేను అక్కడ ఉంటున్నాను, జస్ట్ అక్కడ ఎవరో వేరే ఫ్రెండ్స్ వచ్చి అక్కడ పెట్టినట్టున్నారు, సంథింగ్ రీజన్స్ చెప్పి పోలీసుల ముందు నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. ఈవెన్ ద సో కాల్డ్ అడ్వకేట్ ఆయనకి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్లయింట్ని కాపాడచ్చు నువ్వు, అది నీ డ్యూటీ, ఎంతవరకు కాపాడాలో అంతవరకు నువ్వు కాపాడచ్చు. బట్ చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని కాపాడేంత ఎవరికి రైట్ ఉండదు. ఒకసారి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక నీ క్లయింట్కి బెయిల్ ఇప్పించే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా అయినా వాదించవచ్చు. ఎందుకంటే అతను ఒప్పుకోకపోయినా తెలుస్తుంది ఏంటి అనేది. బట్ ఇక్కడ మన తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా మెచ్చుకోదగిందండి. ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, బ్లడ్ శాంపిల్స్లో నుంచి అసలు నార్కోటిక్స్ టెక్స్ట్ కన్నా ముందు అసలు అతను తీసుకున్నాడా, ఆ రోజు నైట్ ఎంత మోతాదు వరకు తీసుకున్నాడా అనేది ఆ బ్లడ్ శాంపిల్స్లో తెలిసిపోతుంది. తెలిసిపోయే ముందు వరకు ఒకలాగా, తెలిసిపోయిన తర్వాత ఒకలాగా అనేది షణ్ముఖ్ జశ్వంత్ని చూస్తే ఇట్స్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. బేసికల్గా జశ్వంత్ మనం ఆబ్వియస్గా ఏంటంటే తనకు ఒక యాటిట్యూడ్ ఉంటుందండి, ఒక రకమైన యాటిట్యూడ్. అంటే నేనే తోపు, నాకు మించి ఇంకెవరు లేరు అనేది ఒకటి ఉంటుంది. దానివల్లనే తన కెరియర్ని కూడా సగం ప్రాబ్లమాటిక్గా చేసుకున్నాడు యూట్యూబ్లో కూడా. ఎవరైతే ఈ కల్ట్ ఫ్యాన్స్ అనేది ఉన్నారో, ఆ కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటుంటారో వాళ్ళకి ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ డైరెక్ట్గా నేను గాంజా తీసుకుంటే డిప్రెషన్లోనే నేను సమ్ ఎక్స్ తీసుకుంటాను, గ్రీన్స్ నేను తీసుకుంటాను, అది ఏమైనా కానీ అని వాళ్ళకి చెప్పేశాడు. సో ఇప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఏమవుతారు అంటే నేను కూడా డిప్రెషన్లో నేను కూడా తీసుకోవచ్చు. సో ఈజ్ గివింగ్ యూట్యూబర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి, మన జీవితాల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాలి. అది ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చూపించాలి? పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడిందండి. మీరు కరెక్ట్గా పాయింట్ గుర్తు చేశారు నాకు. నేను మీకు చూపిస్తాను. అతని పేరు షణ్ముఖ్ జశ్వంత్కి వీరాభిమాన్ అనుకుంటా అతను. నేను షణ్ముఖ్ జశ్వంత్ గురించి ఒక వీడియో చేశాను. నేను అసలు పాజిటివ్గా చేయలేదు, నెగిటివ్గా చేయలేదు, జరిగినటువంటి పరిస్థితిని అర్థమయ్యేలాగా ఒక వీడియో చేసాము మేము. చేస్తే ఆయన ఫ్యాన్స్ కొంతమంది నాకు బూతులు తిడుతూ నన్ను కొన్ని మెసేజ్లు పంపించడం జరిగింది. అది మీకు చూపిస్తాను. అసలు వాళ్ళ పేర్లు కూడా షన్ను భరత్ అట. అంటే ఇన్స్టాగ్రామ్లో షన్ను భరత్ అనే పేరుతో ఒక అతను ఉన్నారు. అతను ఏం చేశారంటే షణ్ముఖ్ జశ్వంత్ గురించి అసలు మీకు ఏం తెలుసు, మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారు, ముందు అతనికి తెలుసా ఏం జరిగింది అనేది? పోలీసుల కన్నా ఈ బాగా తెలుసా ఇతని గురించి? బీయింగ్ ఏ జర్నలిస్ట్ అసలు ఏం జరిగింది, మౌనికాకి ఎటువంటి అన్యాయం జరిగింది, అసలు సంపత్ వినయ్ ఎవరు, ఏం చేశారు, షణ్ముఖ్ జశ్వంత్కి ఈ కేసుకి అసలు సంబంధం ఉందా లేదా అనే అంశాల గురించి మేము జస్ట్ ఒక వార్తని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసాం. దానికి వాళ్ళ ఫ్యాన్స్ మీరు చెప్పినట్లుగా కల్ట్ ఫ్యాన్స్ ఏ రకమైన మీరు నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడచ్చండి, ఒక వ్యక్తిని గురించి, వ్యక్తిత్వం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ 2 కేసులండి. ఒకటి వాళ్ళ అన్నయ్యది మ్యారేజ్ ఇష్యూ, మోసం చేశాడు ఆ అమ్మాయిని అని చెప్పి. 2 ఈ అబ్బాయి అక్కడ ఆ నార్కోటిక్స్, ఆ గ్రీన్స్తో దొరికాడు బేసికల్గా. సో ఇక్కడ జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి మేము లింక్ చేయట్లేదు. ఇవి 2 సపరేట్ కేసెస్. ఈ అబ్బాయి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, ఈ అబ్బాయి ఒక యూట్యూబర్ కాబట్టి
ఈ అబ్బాయి ఇలా తీసుకోవడం వల్ల జనాలకి ఎంత ప్రభావితం చేస్తుంది అది. ప్లస్ నువ్వు యూట్యూబ్లో తీసేవన్నీ కూడా నేను నచ్చి, నీ యాక్టింగ్ నచ్చి నీకు ఫ్యాన్స్ అయ్యారు, కానీ నీ క్యారెక్టర్ మంచిదని చెప్పి నీకు ఫ్యాన్స్ అయ్యారు. బిగ్ బాస్లో కూడా అంత సన్నీ అండ్ షన్ను ఉన్నప్పుడు, బేసికల్గా సన్నీ అండ్ షణ్ముఖ్ ఉన్నప్పుడు షణ్ముఖ్కే గెలవాలని చాలా ర్యాలీస్ చేసి చాలా చేశారు. ఇప్పుడు షణ్ముఖ్ తప్పు చేశాడంటే మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది తప్పే. గ్రీన్స్ తీసుకోవడం చట్టపరంగా అది నేరం మన ఇండియాలో బేసికల్గా. అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది అంటే, అలాంటి తీసుకున్న వాళ్ళని, కొన్న వాళ్ళని, అమ్మే వాళ్ళని, తెచ్చే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము అని చెప్పింది. సో దీనికి చట్టం ఏ విధంగా తీసుకుంటుందా అనేది, తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుందా అనేది ఫ్యూచర్ మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ అబ్బాయి చేసింది ఏంటి? నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నావు, దానికి ఒక రీజన్ చెప్తున్నావు. ఏం రీజన్ అది? నేను డిప్రెషన్లో ఉన్నాను అంటే, డిప్రెషన్లో ఉంటే నువ్వు తీసేసుకుంటావా? దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ వెన్ యూర్ ఇన్ డిప్రెషన్. నీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళు, నీ ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడు. పేరెంట్స్ కన్నా ఎక్కువ ఉంటారండి ఎవరైనా కూడా. వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, డబ్బు ఉంది, ట్రిప్కి వెళ్ళి ఎక్కడికైనా మీ పేరెంట్స్ తోటి, గుడికి వెళ్ళు, దండం పెట్టుకో, దేవుడికి వెళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడు. యూ కెన్ టేక్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఈజ్ ఆల్సో రాంగ్ వెన్ యూ టేక్ ఇన్ హై, బట్ యూ కెన్ డ్రింక్ ఇన్ ద హోమ్. నీ పేరెంట్స్తో కూర్చో. అంత మరీ డిప్రెషన్ ఉంటే నిద్రపో. నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే జనాలకి ఏం చెప్తున్నాడు, చట్టానికి ఏం చెప్తున్నాడు అంటే, ఇతను మీరు నన్ను ఏదైనా చేస్తే నేను చచ్చిపోతా అంటే నా డిఫేమ్ చేసేసారు నన్ను ఏదో ఒక పెద్ద భూతద్దంలో. సేమ్ ఇష్యూ వెన్ హీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా సేమ్ మీడియా వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడుకుందామన్నా, డబ్బుల గురించి మాట్లాడుకుందామన్నా. నువ్వు మీడియా ముందే చెప్పావు నేను డబ్బులు ఇస్తాను, నేను మేనేజ్ చేస్తాను అని. ఇప్పుడు నువ్వు మేనేజ్ చేయమని గ్యారంటీ ఏంటి? వీ కెన్ క్రియేట్ సో మెనీ థింగ్స్. అతని ఆలోచనలు అట్లున్నాయి. అది లాయర్ చెప్పేస్తున్నాడా అంటే, నువ్వు పోలీసులతో ఎలా మాట్లాడాలి అనేది లాయర్ చెప్పరండి జనరల్లీ. ఎందుకంటే వాళ్ళకు ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధిని దాటి ఎవ్వరు పోరు. ఎందుకంటే వీళ్ళే ఇరుక్కుంటారు కదా. నువ్వు నీ క్లయింట్ని కాపాడే క్రమంలో నువ్వు ఇది చెప్పు అని చెప్తే లాస్ట్ మినిట్కి లాయర్కే వస్తుంది, అడ్వకేట్కే వస్తుంది. సో ఇతను సొంత తెలివితేటలతో ఏదేదో చెప్పేస్తున్నాడు. అది అతనికి ఇరుక్కుంటాడని తెలియట్లా అతనికి బేసికల్లీ. ఇప్పుడు అతనికి రిమాండ్కి పంపిస్తారా, లేకపోతే రిమాండ్లో ఉన్నాడా, అసలు అతని పరిస్థితి ఏంటి అనేది మనకి ఇంతవరకు బయటికి రాలేదు. అది లోపల ఎంతవరకు మేనేజ్ చేస్తున్నారనే చూడాలి. బట్ అంత పెద్ద స్టార్స్నే నార్కోటిక్స్ టెస్ట్ కోసం అని చెప్పి మన చాలా ఫిలిం స్టార్స్ని పిలిచి ఎంక్వైరీ చేసి, చిన్న యూట్యూబర్ కోసం ఇంత ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ఈ న్యూస్ అనేది మనకి ఇంతవరకు తెలియదు. బట్ ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, చట్టం ఎవరికైనా ఒకటే. ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఉంటున్నారో వాళ్ళ వల్ల జనాలకి మంచి జరగాలి, కానీ ఇలాంటి చెడు ప్రభావం జరగకూడదు. దీనికి తగ్గట్టుగా షణ్ముఖ్ జశ్వంత్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అతని గురించి చట్టం ఏ విధమైన చర్య తీసుకుంటుంది అనేది ఎగ్జాంపుల్గా ఉండి ఇంకొకరు చెయ్యరు ఎవరైనా కూడా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ డిప్రెషన్కి నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, డిప్రెషన్లో ఉన్నప్పుడు సిట్ విత్ యువర్ పేరెంట్స్, అమ్మ నాన్నతో కూర్చోండి, లేకపోతే మంచి ఫ్రెండ్స్తో కూర్చోండి, ఏదైనా ట్రిప్కి వెళ్ళండి, లేకపోతే గుడికి వెళ్ళండి, దేవుడి దండం పెట్టుకోండి. ఆ సూసైడల్ టెండెన్సీస్ రావు ఇఫ్ ఈజ్ రియల్లీ ఆ సిచ్యువేషన్లో ఉండుంటే. బట్ ఎస్కేప్ అవడానికి చెప్పే రీజన్సే. బట్ లెట్స్ సీ హౌ తెలంగాణ పోలీస్ విల్ టేక్ ఎన్ యాక్షన్ ఆన్ హిమ్. అండ్ సో కాల్డ్ కల్ట్ ఫ్యాన్స్, మీరు కొంచెం తగ్గి అసలు నిజాలు తెలుసుకొని జర్నలిస్టులకు కానీ లేకపోతే చట్టానికి కానీ వ్యతిరేకంగా మీరు మెసేజ్లు పెడితే మీరు కూడా ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, పెయిడ్ కమెంటర్స్ అని చెప్పి మిమ్మల్ని కూడా లోపల తీసుకోబోతారు. సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ మ్యాటర్స్. డు నాట్ ఇండల్జ్. అతను చేసుకుంది అతను అనుభవిస్తాడో బయటకు వస్తాడో అతని కెరియర్కి సంబంధించింది. సో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకే రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.